సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పురపాలక సంఘ సాధారణ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మందుల సామేలు ఈ సమావేశంలో తిరుమలగిరి పురపాలక సంఘ అభివృద్ధి గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చాగంటి అనసూర్యరాములు, కమిషనర్ రామదుర్గ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత కౌన్సిల్ సమావేశంలో కానీ కౌన్సిల్ మీద ఐశ్వాస్ తీర్మానం పెట్టిన తర్వాత ఇక్కడ నూతనంగా కొత్త చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఇది మొదటి కౌన్సిల్ సమావేశం తిరుమలగిరిది. దాదాపు ఇప్పుడు 4 గంటలు కౌన్సిల్ సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలలో గౌరవ కౌన్సిలర్ మొత్తం కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను ఇంకా 24 మందిని నియమించాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అక్రమంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగించాలని కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఒక్కొక్క కౌన్సిలర్ కు వాళ్ళ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్డు డ్రైనేజీల కోసం 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా సుందరయ్య కాలనీలో ఉండబడిన గర్ల్స్ ఇది మన కస్తూర్బా స్కూల్ గర్ల్స్ కు సౌకర్యంగా ఉండేట్టు అక్కడ ₹1 కోటి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుండి మాలిపురం డొంక ఏతుందో వెనకడ ఉన్న డొంకను దాన్ని కూడా క్లియర్ చేసి దాన్ని రోడ్డు వేయాలని, సీసీ రోడ్డు వేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని, ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అతను కూడా రెగ్యులర్ పోస్ట్ కాదు కాబట్టి అతను కూడా పంపించి రెగ్యులర్ పోస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎవరు కూడా సెట్ బ్యాక్ కాకుండా ఏమైనా కన్ఫ్యూజ్ అయితే కూడా దాన్ని కంప్లీట్ చేసి సుందర నగరంగా తిరుమలగిరి ఇలా 4 కూడలీలకు సంబంధించింది. ఇది నియోజకవర్గానికి తుంగతుర్తి నియోజకవర్గానికి గుండెకాయకు ఉంది. అదేవిధంగా తుంగతుర్తి కూడా అది కూడా బ్రహ్మాండంగా ఉంది. మోత్కూరు కూడా 10 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ తిరుమలగిరి మున్సిపాలిటీలో ఉండబడిన పారిశుద్ధ్య కార్మికులు 64 మంది లెక్క చెప్తున్నారు. కానీ ఉన్నది మాత్రం 32 మంది ఉన్నారు. ఆ 32 మందికి యాడ్ చేసి 24 మందిని మొత్తం దాదాపు 58 మంది దాకా 56 మంది దాకా అవుతారు. 56 మంది పారిశుద్ధ్య కార్మికులకు బ్రహ్మాండంగా. తర్వాత ఒక కార్మికులు మొన్ననే యాక్సిడెంట్ అయింది. దానికి కూడా సూర్యాపేటకు నేను ఏరియా హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ కార్మికుడు బాగా అయ్యేంత వరకు కూడా తనకు ఎంత జీతం వస్తుంది జీతం ఇవ్వాలని కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. కనుక ఈ విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 6 సంవత్సరాల కౌన్సిల్ సమావేశం వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ చైర్మన్ గారు మరి కమిషనర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి అధికారులందరూ వచ్చారు. కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశం బ్రహ్మాండం జరిగింది. రేపు ప్రతి నెల కౌన్సిల్ సమావేశం పెట్టాలని కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. ఈ తిరుమలగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉంటుందని కూడా మనం చేస్తున్నాం.